కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద. రకరకాల బిర్యానీలు, కూరలలో సుగంధ ద్రవ్యాలను వాడితే వాటికి ఎంత రుచి, పరిమళం వస్తుందో మనందరికీ తెలుసు. కానీ ఈ సుగంధ ద్రవ్యాలను సమతూకంలో వాడినప్పుడే మన వంటలకు మంచి రుచిని తేగలం. అల్లమే కాకుండా ఏ సుగంధ ద్రవ్యము, ఆఖరికి పుదీనా, కొత్తిమీరతో సహా ఏది మరొక దాన్ని డామినేట్ చేయకూడదు. అప్పుడే మనం కష్టపడి చేసిన వంటలను అందరూ ఇష్టంగా తింటారు. అల్లం వెల్లుల్లిని ఏ నిష్పత్తిలో కలగలిపితే వాటిది మేలిమి కలయిక అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద తయారీకి కావలసినవి: అల్లం 100 గ్రాములు, వెల్లుల్లి 100 గ్రాములు, పసుపు 1/2 టీ స్పూను. అల్లాన్ని ఇసుకపోయేట్టు చక్కగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని రెబ్బలుగా విడగొట్టి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లోకి తీసుకొని వాటికి 1/2 టీ స్పూను పసుపును కలిపి అవి నలిగేంత వరకు కొద్ది కొద్దిగా నీటిని కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్దని బయట ఉంచితే ఓ 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచితే 3-4 నెలల పాటు చెడకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిదినం వాడే అల్లం వెల్లుల్లి ముద్దను అల్లం వెల్లుల్లి ధర తక్కువగా ఉన్న రోజుల్లో కొంచెం పెద్ద మొత్తంలోనే వాటిని పైన చెప్పిన నిష్పత్తిలో కొనుక్కొని తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.